పురస్కార ప్రధాన ఒక నిమిషం ముందు ఇంతకుముందు ముఖ్య అతిథి గారు మాట్లాడుతూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, కాళోజీ గారు, అనిశెట్టి ప్రభాకర్ గారు, అనేక మంది సాహితీ ప్రముఖులు, న్యాయమూర్తులైన సాహితీ ప్రముఖుల గురించి ఉటంకించడం జరిగింది. దాని సాహిత్యం పట్ల ఎంత గొప్పనటువంటి ఆసక్తి గారి అభివేశంలో ఇదే తెలుసు సార్. ధన్యవాదాలు. సముచితాలు భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని వాటిని ఉటంకించారు. పాటలు కూడా ఇయర్లతో సహా ఏ సంవత్సరంలో ఏ పాట నారాయణ గారు కనకనలాడే ఎండకు శిరసు మాడిన తనకు మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మొత్తే అమ్మ. ఆ అమ్మనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు, కంటేనే అమ్మనే అంటే ఇలా. కాబట్టి కరుణించని అమ్మ నాకు బొమ్మే కదన్నారు. కాబట్టి అలా ఆ పాటలు గుర్తు చేశారు. అట్లాగే మా నరసింహారెడ్డి సారు చాలా జగతి ప్రఖ్యాతమైనటువంటి పాట పగలే వెన్నెల జగమే ఊయల. ఈ పాటను తీసుకొని నారాయణ గారు చనిపోయినప్పుడు పగలే చీకటి అనే శీర్షిక మీద ఒక కవిత రాశారు సార్. కాబట్టి పగలు చీకటి వచ్చేసింది, ఆయన పగలు వెన్నెల తీసుకొస్తే నారాయణ గారి తర్వాత సాహిత్య లోపల ఒక చీకటి అలుపుకుంది అనేటువంటిది వారు గుర్తు చేశారు. ఈ పాట మీద చాలా చరుత్వం ఉంది సార్. ఒక మాట ఏంటంటే, ఈ పాట రాసినాక నారాయణ రెడ్డి గారు విశాఖపట్నం బహుశా విజయవాడ వెళ్ళినప్పుడు మా చెన్నై సార్ చెప్పాలి, అక్కడ ఒక సాహితీ ప్రేమికులు అడిగారట ఏమండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు మా ఊరు మాట్లాడిన దాంట్లో కూడా కవులందరూ అదే పోయిట్ సార్ ఆఫ్లైన్ అని చెప్పారు, పోయిట్రీస్ ఆఫ్లైన్ అంటుంటారు కదా సార్. కాబట్టి ఏదంటే మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు రాస్తుంటారు ఎక్కువ కవులంటే, ఎందుకంటే ఎట్లా అంటున్నామంటే సార్ పగలు నిందలు వస్తుందా సార్, జగం ఊయలు ఉంటుందా అని ఒక మాట అన్నారంట. అదే బాగుంటాయని చెప్పింది. తర్వాత వాక్యం రాసి చెప్పాను అన్నట్టు. ఏమన్నారు సార్, కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల. నీ కన్నుల కనుక కదిలే ఊహ ఉంటే పగలు వెన్నెలవుతుంది, జగం ఊయలెత్తుందని నారాయణ గారు చెప్పని చెప్తున్నాము. అట్లా అనేకమైన పాట ఇంతకు చెప్పారు. మా సిద్ధారెడ్డి సార్ ఏమన్నారంటే, నారాయణ రెడ్డి గారికి తెలంగాణ పదాలకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి వసే రాములమ్మ సినిమా చూసినా కానీ లేదా మొదటి ఒక పాట గుర్తు చేశారు. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నవే రాములమ్మ. వరిమప్పు ఖరీదు పడేటువంటి పదాలు వారు వాడడం జరిగింది. అచ్చమైన తెలంగాణ దొరసాని కూడా అదే పాట, నన్ను దోచుకుంటే వన్నెల దొరసాని. ఈ వన్నెల దొరసాని ఎవరైనా దొరసానికి ఏంటి సార్ చాలా మంది అడిగారు నారాయణ గారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. కాబట్టి ఆ విధంగా ఈ విధంగా ఎన్నో పాటలు వారిని మనం ఉదరించుకోవచ్చు. మరి నారాయణ గారు సినీ కవిగా దాదాపు 3,500 సినిమా పాటలు రాశారు, 90 పుస్తకాలు. నిజంగా మళ్ళీ కవి చనిపోయిన తర్వాత ఇంకా ఆయన పేరు మీద పుస్తకాలు వస్తున్నాయంటే ఆ ఖ్యాత మా చెన్నై సార్కే దక్కుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వెతికి మళ్ళీ కూడా కళ్ళం అడిగింది, ఇంకా అడగలేదు, కొనసాగుతూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది, నక్కవాలని చెప్పేసి మరి గుర్తు చేశారు. అట్లా నారాయణ గారిని గుర్తు చేసుకుంటూ అట్లాగే మరి సిద్ధారెడ్డి సార్ నుంచి మాట చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా 2000 నుంచి 2014 దాకా ఉధృతంగా సాగుతున్న క్రమం లోపల కళాకారులంతా రాజ్యమేలా కవి రచయితగానే కాకుండా ఒక వక్తగా ఏది ఎవరు ఉన్నారంటే అందులో ముందు వరుస సిద్ధారెడ్డి సార్ ఇస్తారు. ఎందుకంటే దేశపతి శ్రీనివాస్ గారు గొప్పగా పాట పాడుతుంటే అక్కడ మాట ఆగిపోతుంది, కానీ మాట ఆగకుండా మాటను సమాంతరంగా నడిపించిన ఖ్యాతి మా సిద్ధారెడ్డి సార్ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా నాగేటి చాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, పారేటి నీళ్ళల్ల పాదాదులల్ల పూచెట్టి పువ్వుల పూరాసలల్ల. ఈ గొప్ప పాటకి ఎవరు వచ్చి చెప్పండి, తెలంగాణ ఇంతకాలం ఈ పాట ఉంటుంది సార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, మాహుల్లా రీహుల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల, తోవా పూల పీరు అమరులుంటారు అమరులుంటారు, తోవా పూల పీరు అమరులుంటారు. జోహారులు జోహారులు. ఆ
అలాంటి జోహరత్వంకి మీరు కల్పించినటువంటి దానికి వేదిక ధన్యవాదాలు చేసుకుంటుంది. ఇంకొక మాట మా ముఖ్య ఒకే ఒక మాట సార్, ఎందుకంటే సార్ ఇక్కడ ఈ భోగారు ముందే చెప్పారు యాదాద్రి భువనగిరి. ఆ రోజు నా అదృష్టం ఏంటంటే గవర్నర్ గారు ఉండేటువంటి కార్యక్రమానికి నన్ను వ్యాఖ్యాత వేసినప్పుడు జస్టిస్ గారు ఒప్పుకున్నారు. అప్పుడు నేను పరిచయం లేదు, అయినప్పుడు సాయంత్రం సార్ కొంత చింత చెప్పి బాగా నడిపించమని ఒక మాట నాకు స్ఫూర్తి కలిగించింది సార్. అట్లా ఆ రోజు ఒక అవకాశం కలిగింది ఒక పెద్ద కార్యక్రమానికి. అందుకే ఆ చదువుకునే సార్లు ముఖ్య అతిథి రావాలని అడిగినప్పుడు వారు అంగీకరించారు, వచ్చారు. సభ సంపన్నం చేసినందుకు వారి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇప్పుడు పురస్కార ప్రధానం. ఇందులోపల నిజంగా మా అదృష్టం ఏంటంటే చాలా అంటే గొప్పనేటువంటి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఇంకా అదనంగా వాళ్ళకు చేర్చే బలం 100 సెకండ్ లాగా ఏం అవసరం లేదు, అదన బలం అయినప్పటికీ మామూలుగా అడగగానే వాళ్ళందరూ కూడా గొప్ప మనసుతో ముఖ్యంగా నారాయణ గారి పట్ల ఉండే గౌరవాన్ని అనుకుంటున్నాం, అక్కడ ఇచ్చే లేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలు, రకరకాల పురస్కారాలు ఎన్నో కూడా పొందినటువంటి వారు. మా గౌరీశంకర్ సార్ ఎంతమందికి పురస్కారాలు ఇచ్చారు రిజిస్టర్ ఉన్నప్పుడు, వారు కూడా పురస్కారం రావడం అనేటువంటి అదృష్టంగా భావిస్తున్నాం సార్. అట్లా కేవలం మా పట్ల ఉండేటువంటి అభివాదం యొక్క ప్రేమ, వాత్సల్యం, నారాయణ గౌరవం తప్ప లేదనుకుంటున్నాం. అట్లా ఈ కార్యక్రమం ముందుగా అమ్మకి వేణుగోపాలంగా రాలేకపోయారు కొన్ని అనివార్య కారణాల వల్ల. తర్వాత ఆచార్య టి గౌరీశంకర్ గారు రావచ్చు, అంటే అతిథులు మాత్రమే వారిని సంకరిస్తారు. పురస్కార వేదికలు వచ్చి ఒక్కొక్కరిగా స్వీకరించకపోతున్నాం సార్. దయచేసి ఆచార్య టి గౌరీశంకర్ గారు వీరు ఉండి విలువైన సేవలు అందించారు. వీరు 1-10-1998 జన్మించారు. 73లో BA, 75లో MA, MPhil 79లో PhD 85లో చేశారు. ముఖ్యంగా వీరు ఏంటంటే నారాయణ గారి సినిమా పాటల పైన సాధికారత కలిగినటువంటి వారు. ఎందుకంటే తెలుగు సినిమా పాటల్లో సాహిత్యంలో అంశం పైన PhD పనిచేసి చేశారు. ఎడిటోరియల్ అసిస్టెంట్ గా, పర్సనల్ సెక్రటరీగా, డైరెక్టర్ గా, హెడ్ గా, ఫైనాన్స్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, అంతర్జాతీయ తెలుగు కేంద్ర ఆచార్యులుగా, డైరెక్టర్ గా, విదేశీయులకు తెలుగు నేర్పడం లోపల వారి ప్రత్యేకత. 16 మంది వీరి దగ్గర PhDలు చేయడం జరిగింది విద్యార్థులు. పేపర్ సెట్టింగ్స్ లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పేపర్ సెట్టర్ గా పనిచేశారు. పరీక్షల విభాగం కన్వీనర్ గా, బోర్డు మెంబర్ గా, పుస్తక ముద్రణకు, తెలుగు కాన్ఫరెన్స్ హైదరాబాద్, మద్రాస్, బెంగళూరు, ముంబై, బెంగళూరు, ఓసూర్, మలేషియా, మారిషస్ తెలుగు వారి ఎడిటర్ గా పనిచేశారు. దేవుల పరిశిష్ట అవార్డులు, బెస్ట్ టీచర్ అవార్డు, స్టేట్ అవార్డు 97లో. వీరి రచనలు ముక్తాల దీపం, అమర భవాని, పోతన, సమైక్య భారతి, రేపటి మనిషి, అక్షర దీపాలు, చీకటి వెలుగులు, కన్నెచ్చెర నవల రాశారు. అలాంటి ఆచార్య టి గౌరీశంకర్ గారికి ఇప్పుడు జిల్లా రచనల సంఘం యాదాద్రి భువనగిరి వారికి మహాకవి డాక్టర్ సి నారాయణ గారి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఉంది. ఆచార్య టి గౌరీశంకర్ గారికి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి జస్టిస్ లక్ష్మణ్ గారు మరియు సభాధ్యక్షులు సింహారెడ్డి గారు, మిగతా అతిథులు చెన్నై సార్, శంకర్ సార్, చెట్టుబాల యాదవ్ గారు వారు సత్కరిస్తారు. ఆచార్య టి గౌరీశంకర్ గారు సాహిత్య పురస్కారం స్వీకరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. మళ్ళీ అందరు గ్రూప్ ఫోటో ఉంటారు సార్. ఆ తర్వాత శ్రీ గండమరాజు గిరియా మనోహర్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. వీరు 33 సార్లు అంటే వరంగల్ చెందినట్టు అలంపూర్, వాస్తవానికి వారు జోగులాంబ అలంపూర్ చెందినటువంటి వారు. వరంగల్లో స్థిరపడ్డారు. 33 సంవత్సరాల అధ్యాపకత్వం నిర్వహించారు. హైదరాబాద్, మహబూబ్నగర్, చెన్నై, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తాండూరు, కర్నూలు, కడప, అదోని, వికారాబాద్ 80 పైగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలను ప్రసంగించారు. 80 పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆకాశవాణి ప్రసంగాలు, కవిత్వ పఠనాలు చేశారు. అదేవిధంగా DD, SVBC, TV, HMTV, CVR దృశ్య మాధ్యమాల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం, కవి సభలలో పాల్గొన్నారు. 96లో సహృదయ వ్యవస్థాపక కార్యదర్శిగా 23 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రసహృదయ, విశ్వారణి, శతక సాహిత్యం, కథకు శతమానం, తెలుగు కథ వెలుగులు, యువజన విజ్ఞానం, శతపత్రం వంటి వాటికి వారు సంపర్కత్వం వహించారు. వరంగల్ కళా వైభవం, రసహృదయ, స్వీయ రచనలు సాహిత్య సుధ, శతక సమీరం, తెలుగులో శతక సాహిత్యం, అక్షరధార, అక్షరధ్వని, అక్షరార్చన, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం స్వీకరించారు. కాళోజీ వరంగల్ సాహిత్య పురస్కారం, తెలుగు పురస్కారం, గడియార రామకృష్ణ గారి పురస్కారం, దేవులపల్లి పురస్కారం, సిపి బ్రౌన్ పురస్కారం వారు అందుకున్నారు. సాహిత్య రూపకాలు 60 పైగా, పోతన, అల్లసాని, తెనాలి, దాశరథి ఉన్నటువంటి అనేక సాహిత్య రూపకాల లోపల వారు పాల్గొనడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
వెంటనే శ్రీ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. వారు ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా బాధ్యత నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు 6/4/1968 కల్లోడుకుంట యాదాద్రి జిల్లాలో జన్మించారు. పెరిగింది చిట్యాల, నల్గొండ, స్థిరపడింది హైదరాబాద్. లక్ష్మణ కృష్ణారెడ్డి వారి యొక్క తల్లిదండ్రులు, అరుణ వారి యొక్క సతీమణి తేజస్విని గీతాంజలి కుమార్తెలు. సమాంతర స్వప్నం, నేనే, మట్టిపాట, కొత్త పలక, హైదరాబాద్, విషాదం, మూలమలుపు, అంతరంగం, తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ, నిన్న నేడు రేపు, సమాహార, గుర్రం జాషువా, డిలాన్ థామస్ కవిత్వంలో బాల్యం, తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు ఇది ఒక పరిశోధన అంశాలని. తెలంగాణ రూపాయలు ఎంత ప్రఖ్యాతి పొందిన అందరికీ తెలుసు. తెలంగాణ రూపాయలు అసంజాయి సంస్థాన విలీన గాథ, నీడల దృశ్యం, పూల పూలమాన, ఊహల వేదిక, ఏడుకొరల బాయి, ఇటీవల రాజకీయ రవ్యాస్త్రాలు ఏడుకొరల బాయి ఇటీవల వారు వెలువరించారు. ములాఖాత్, గునుగు పూల పొద్దు, దిగులు వెన్నెల, అదే కళ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వ, పరంపర వీటికి వారు సంపర్కత్వం వహించారు. మూలమలుపు, కొత్త పలక ఇంగ్లీష్లో కనువాదం, హిందీలో కన్నడలో కనువాదం జరిగింది. వారు తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారాన్ని, బాలసుబ్రహ్మణ్య శర్మ గారి సాహిత్య పురస్కారం, రంజని కుందుర్తి, నెలవంక నెమలిక, నవ తెలంగాణ, తేజ, కళాంజలి, బోయినపల్లి వెంకటరామారావు, అక్షర కళాభారతి, రాజారాం ఫౌండేషన్, సామల సదాశివ, పాలమూరు ఖ్యాతం కృష్ణారెడ్డి, గిడుగు రావి రంగారావు, సృజన సాహితీ, తెలంగాణ సారస్వత పరిషత్తు, సినార్య పురస్కారం, ఉదారి నాగదాస్, నాగభైరవ సాహిత్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ముఖ్యంగా 2007 లోపల ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ లోపల వారు సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉండి సిద్ధారెడ్డి గారి చైర్మన్ సందర్భం లోపల వాటిని ఎంత గొప్పగా నిర్వహించమో అందరూ తెలుసు. అన్నింటికన్నా మిక్కిలిగా వారు సమున్నతమైనటువంటి ఒక మానవీయ దృక్పథం కలిగినటువంటి కవిగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి సాధారణంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత కాళోజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ పురస్కార గ్రహీత శ్రీ కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తుంది. మహబూబ్నగర్ మట్టిబిడ్డ, రిటైర్డ్ ఉపాధ్యాయులు, వారు అతి పిన్న వయసులోనే కాలేజీ పురస్కారం అందుకున్నటువంటి ఖ్యాతి వారికి దక్కింది. గొప్ప కవిత్వాన్ని చిక్కగా అనతి పదాల లోపల గొప్ప కవిత్వాన్ని ఆవిష్కరించడం లోపల నైపుణ్యం కలిగినటువంటి వారు కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు. గుండె తడి కింద, రహస్యాలు లేని వాళ్ళు, 100 తెలంగాణ, ఆ రోజులు తెలంగాణ ఉద్యమం లోపల వారు 100 తెలంగాణ నాణ్యులు చాలా అందరినీ ఆలోచింపజేశాయి. మనిషి వెళ్ళిపోతుండు, నాన్న నాలా ఎదుగు అని ఒక దీర్ఘ కవితను రాశారు. నిషేధాంతర నాణీయులు, రంగు వెలిసిన జెండా, బ్రేకింగ్ న్యూస్ ఇలాంటి పలు పుస్తకాలు వారి నుంచి రావడం జరిగింది. రంజని, శాతవాహన, సమతా రచనల సంఘం, నవ తెలంగాణ, తెలంగాణ భాష పరిరక్షణ సమితి, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, కాళోజీ పురస్కారం, ఇట్లా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నటువంటి ఘనత శ్రీ కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు. వారికి ఇప్పుడు సాహిత్య డాక్టర్ సి నారెడ్డి గారి సాహిత్య పురస్కారం ప్రదానం జరుగుతుంది. నిలబడి ఆ తర్వాత శ్రీ వంశీకృష్ణ గారు, ఉమ్మడి ఖమ్మం నుంచి శ్రీ వంశీకృష్ణ గారు, వారిని ఆహ్వానిస్తున్నాం. 1965 జూలై 5న ఉమ్మడి వరంగల్ గుండ్రాతి మరుగులో జన్మించారు వంశీకృష్ణ గారు. విద్యాభ్యాసం ఖమ్మంలో జరిగింది. బ్యాంకు అధికారిగా 2024లో వారు విశ్రాంతి పొందారు. 6 కవితా సంపుటలు వెలువరించారు. యాత్ర, డబ్బు పిట్ట, కొన్ని నేలలు, ముందే మా గణవరాస గుర్తు చేశారు, డబ్బు పిట్టను గుర్తు చేశారు. యాత్ర, డబ్బు పిట్ట, కొన్ని నేనులు, మీనింగ్స్, ఒక దేశం 2 పదప్రయోగాలు, రెప్పవాళ్ళని రాత్రి, అదేవిధంగా 3 కథా సంపుటాలు, వంశీకృష్ణ కథలు, ఉనికి, గోధుమ రంగు ఊహ, 3 సినిమా విమర్శన గ్రంథాలు గొప్పగా రాశారు. 25th ఫ్రేమ్, ఒక దృశ్యం, కొన్ని అర్ధ తాత్పర్యాలు, సినిమా చదవడం ఎలా, సినిమా చూడడం ఎలా కాదు, సినిమా చదవడం ఎలా అనేటువంటి గొప్ప శీర్షికతో రాశారు. కవి సంగమం, మామి చిగురు, పాలపిట్ట, సారంగ, అంతర్జాతీయ పత్రికలు, ఆన్లైన్లో వారు అనేక శీర్షికలతో నిర్వహిస్తున్నారు. జ్యేష్ఠ లిటరసీ, సాహిత్య మాణిక్యం, పాతూరి మాణిక్యమ్మ, తెలంగాణ సారస్వత పరిషత్తు రంగినేని ఎల్లమ్మ పురస్కారం, ఉమ్మడి ఏపీ నంది పురస్కారం, బాపురం గురురాజారావు కవిత్వ పురస్కారం, ఉదయిని అంతర్జాతీయ పత్రికలు ప్రస్తుతం పరిమిత శతపథి నిర్వహిస్తున్నారు. ఒడియా కథలు తెలుగులోకి అనువాదం చేస్తున్నారు శ్రీ వంశీకృష్ణ గారు. వారికి ఈ సందర్భంగా వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వంశీకృష్ణ గారు ఆ ప్రాంతం నుంచి ఒక బలమైనటువంటి కవిగా తన కవిత్వాన్ని రచన వినిపిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత మరొక ప్రముఖ కవి, వైద్యులు, ఇంతకుముందు సిద్ధారెడ్డి సార్ గుర్తు చేశారు, నిర్మల్ దాదాపు ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం నిర్మల్ వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడి పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళందరూ గొప్ప సేవ, వైద్య సేవలు అందిస్తున్నారు. తన అక్షరాన్ని, తన యొక్క వైద్యాన్ని రెండింటిని సమాంతరంగా నడిపిస్తున్నటువంటి కవి, వైద్య సేవకులు శ్రీ డాక్టర్ దామెర రాములు గారు. వీరు హవేలి, షాయంపేట, ఈరోజు యాదృచ్ఛికంగా 4 వరంగల్ చెందినటువంటి కవులే
వేరు ప్రాంతాలు వెళ్ళడం వల్ల ఆ ప్రాంత కవులుగా స్థిరపడడం జరిగింది. వాస్తవానికి వారు వరంగల్లో పుట్టారు, గీసుకొండ. నిర్మల్ జిల్లాలో వాళ్ళకి 50 సంవత్సరాల క్రితం వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంగా వారు ఎంబీబీఎస్ గాంధీలో చేశారు, ఎండి కాకతీయ విశ్వవిద్యాలయం 84లో చేశారు. కోరస్ మినీ కవితా సంపుటి 79లో రాశారు. నెత్తుటి వెన్నెల సంతకం, జేహే తెలంగాణ, కొర్రాయి, అసలు ముఖం, ఉద్యమ స్వరానికి 100 ప్రశ్నలు, భిన్నకాలం, తెలివాహ దీర్ఘ కవిత, అక్షర కవాతు, సావిత్రిబాయి పూలే దీర్ఘ కవిత, దామెర కవితా సర్వస్వం, గమ్యం తెలిసిన తోవ, ఈ విధంగా పలు రచనలు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్గా జయశంకర్ సార్ వీసీగా పనిచేశారు. ఐఎంఏ నిర్మల్ బ్రాంచ్ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎండి డైరెక్టర్ సంఘం సహాయ కార్యదర్శిగా ఉన్నారు డాక్టర్ల సంఘానికి. ఎక్స్రే, సినారే, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం, అలిశెట్టి పురస్కారం, ఇట్లా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు డాక్టర్ దామెర రాములు గారు. వారి ఎండి ఫిజిషియన్గా తన వృత్తిని నిర్వహిస్తూ ప్రవృత్తిగా కవిగా నిరంతరంగా రచన చేస్తూ వస్తున్నారు డాక్టర్ దామెర రాములు గారు. వారు పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది వేదిక. ఆ తర్వాత కందుకూరి శ్రీరాములు గారు, వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు, నందిని సిద్ధారెడ్డి గారు, వారు కళాశాల విద్యార్థులుగానే 74 ప్రాంతంలోనే తొలి రచనలు చేస్తూ వచ్చారు. అలాంటి కందుకూరి శ్రీరాములు గారు వెంకటాద్రి రత్నమ్మ దంపతులకు జన్మించారు. రావురుకల వీరి యొక్క నేటివ్ ప్లేస్. 74 నుండి కవిత్వం రాస్తూ వస్తున్నారు. సినారే గారు వీరి గురువు. ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేశారు. తెలుగు లెక్చర్గా ఉద్యోగించారు. ప్రస్తుతం తపస్య డిగ్రీ కాలేజీలో సీనియర్ లెక్చర్గా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం 1 లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరపున అందుకున్నారు. ఫీవర్స్ ఫ్రెండ్, తెలుగు విశ్వవిద్యాలయం, సినారే, ఉమ్మడి శెట్టి, ఈదూరు సుబ్బమ్మ, శాతవాహన, కుందుర్తి రంజని, పాలమూరు, రావికంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వీరు అందుకోవడం జరిగింది. దివిటి, వయోలిన్ రాగము, వసంత మేఘమ, సందర్భం, కవ్వం, దహన కావ్యం, పీఠభూమి, వెన్నెల బలపం, రావురుకల, తెలంగాణ రథం, అలుకు పిడిచ, పలకల నుంచి పలుకుల వైపు, ఈ విధంగా పలు రచనలు చేశారు. ప్రస్తుతం వారు ఉమ్మడి జంట నగరాల యొక్క తెలంగాణ సంఘానికి వారు అధ్యక్షులుగా ఉన్నారు శ్రీ కందుకూరి శ్రీరాములు గారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు వేదిక తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత ఇటీవలనే మొన్నటి రోజున 22 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహాకవి డాక్టర్ దాశరథి గారి సాహిత్య పురస్కారం అందుకున్నటువంటి శ్రీ అన్నవరం దేవేందర్ గారిని వేదిక సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తుంది. వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు హుస్నాబాద్ పోతారంలో జన్మించారు. వారి కేదారమ్మ, దశరథం గారు వారి యొక్క తల్లిదండ్రులు, రాజేశ్వర్ వారి యొక్క శ్రీమతి గారు, ప్రముఖ చిత్రకారులు శ్రీనివాస్ గారు వారి యొక్క సోదరుడు. వీరు 17/10/62లో జన్మించారు. పంచాయతీరాజ్ శాఖ లోపల రిటైర్డ్ సూపరింటెండెంట్. సాహిత్యం జర్నలిజం 2 కన్నులుగా భావిస్తూ వస్తున్నవారు అన్నవరం దేవేందర్ గారు. 2001లో తొవ్వ, నడక, మంకమ్మ తోట, లేబరడ్డ, బుడ్డపరకలు, నానీలు, బొడ్డుమల్లె చెట్టు, ఫామ్ ల్యాండ్ ఫ్రాగ్నెన్స్ పి జయలక్ష్మి గారు దాన్ని అనువాదం చేశారు. పొద్దు పొడుపు, పొక్కిలు ఆకిళ్ళ పులకరింత, బువ్వకుండ దీర్ఘ కవిత, ఇంటి దీపం, వరి గొలుసులు, గవాయి, జీవన తాత్పర్యం, అన్నవరం దేవేంద్ర కవిత్వం 2 బృహత్ సంపుటాలు తీసుకొచ్చారు. మరో కోణం, ఊరు దస్తూరి, సంచారం, అంతరంగ వ్యాస సంపుటం తీసుకొచ్చారు. పాత్రికేయులుగా 85 నుంచే జీవగడ్డ, ఆంధ్రజ్యోతి, మన తెలంగాణలో పనిచేశారు. ఊరి దస్తూరి పేరిట రచన చేశారు. తెలంగాణ మాసపత్రికలు ఎన్నేల వెలుగు పేరిట, దిశలో అంతరంగం పేరిట, నవ తెలంగాణలో సోపతి శీర్షికలు నిర్వహించారు శ్రీ అన్నవరం దేవేందర్ గారు. తెలంగాణ రచయితల వేదిక, నూతన సాహితీ సోపతి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పురస్కారం, సారస్వత పరిషత్తు సినారె కవితా పురస్కారం, రంజని కుందుర్తి ఉగాది పురస్కారం, డాక్టర్ మలేశ్రీ పురస్కారం, రంగినే నెల్లమ్మ సాహిత్య పురస్కారం, అలిశెట్టి పురస్కారం, తేజ పురస్కారం, కలహంస, అక్షరశిల్పి, శాతవాహన, సినీవాలి, ఉమ్మడి శెట్టి, ఉదారి నాగదాసు, బిఎస్ రాములు, వానమామలై, ఇట్లా స్టేట్ లిటరసీ అవార్డు పలు పురస్కారాలు అందుకున్నారు శ్రీ అన్నవరం దేవేందర్ గారు. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత డాక్టర్ వి శంకర్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. శంకర్ గారు ఎంఏ, బిఎడి, పిహెచ్డి విద్యార్థులతో వారు గంగవ్వ, వెంకటేశ్వర్లకు జన్మించారు. 18 జూలై 1972 కామారెడ్డిలో పాల్వంచ మండలం ఫరీదుపేట లోపల. ప్రస్తుతం వారు తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఫరీదుపేట తెలంగాణ బతుకు చిత్రం, గులే, అద్దం, గురుకుల జ్యోతి, క్యాలి, సమైక్యవాదులు, 111 అబద్ధాలు, అపోహలు, అసలు నిజా, మంజీరాలు, నిజామాబాద్ జిల్లా సాహిత్యం, దానిపైన పరిశోధన చేసేందుకు వారికి పిహెచ్డి రావడం జరిగింది. ఒక సమగ్ర పరిశీలన.
భాస్వతి అరవింద తత్వదర్శనం, కొత్త తొవ్వ, నడుస్తున్న తొవ్వపొంటి కవిత్వ రచన తీసుకొచ్చారు. కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 2019 లోపల అకాడమీ పక్షాన తీసుకొచ్చారు. ఆ తర్వాత పరిషత్తు కోసము కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపాన్ని లోపల వారు భాగస్వాములు కావడం జరిగింది. డిగ్రీ పాఠ్య ప్రణాళిక బృందంలో వారు సభ్యులుగా ఉన్నారు. పలు పత్ర సమర్పణ చేశారు. ప్రస్తుతం వారు తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ వి శంకర్ గారు, వారికి సందర్భంగా వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈనాడు ప్రత్యేక పురస్కార గ్రహీత శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు, వారి వేదిక మహిళా భారతి పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే మహిళా భారతి పక్షాన అందులోపల మా ప్రధాన కార్యదర్శిగా జయశ్రీ గారు ఉన్నారు. వారు కూడా బాలలకు హక్కుల సంఘానికి ఇక్కడ వారి జిల్లా చైర్మన్గా ఉన్నారు, చైర్పర్సన్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. వారు ఎందుకంటే మహిళలను గౌరవించుకునేటువంటిది మన సాంప్రదాయం కాబట్టి అందులోపల నెల్లుట్ల రమాదేవి గారిని ఈనాటి పురస్కార వేదికగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వారు 12/4/62లో స్టేషన్ కన్పూర్లో జన్మించారు. శకుంతలాదేవి రామచంద్రరావు వారి యొక్క తల్లిదండ్రులు. వారి ఎంఏ ఎకనామిక్స్ వరంగల్ కేయూ నుంచి తీసుకున్నారు. సీనియర్ బ్యాంక్ మేనేజర్గా ఆంధ్ర బ్యాంకులో ఇప్పుడు యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాకల్టీ బ్యాంక్ ఉద్యోగుల శిక్షణ ఇస్తున్నారు. కొన్ని కాలేజీల విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. 2011లో మనసు భాష కార్టూన్లు రమణీయం పేరుతోని మనసుకు మధ్య కథల పుస్తకాన్ని తీసుకొచ్చారు. చినుకులు నాణ్యులు రాశారు. తల్లివేరు పేరిట కథలు రాశారు. డి కామేశ్వర కథలపై మోనోగ్రాఫ్ తీసుకొచ్చారు. అశ్రువర్ణం కవిత్వం రాశారు. రామాయణం కాలాన్ని ఇటీవల నిర్వహించారు. వారు సుశీలా నారాయణరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. అపురూప పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్ర పురస్కారం తీసుకున్నారు. కీర్తి పురస్కారం, ప్రతిభా పురస్కారాలు తెలుగు నుంచి అందుకున్నారు. అదేవిధంగా గిడుగువారి పురస్కారాన్ని గుర్రం జాషువా, తిరుమల స్వరాజ్యలక్ష్మి, రాగతి పాండరి, వాసిరెడ్డి భాస్కర్ రావు, ఎక్స్రే అభినందన, ముఖ్యంగా అభినందన మరి అమృతలతగా నిర్వహించేటువంటి అపురూప కార్యక్రమంలో వారు చాలా వారి యొక్క చేతుల మీద కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వారికి ప్రజాభారతి పురస్కారం, ఎందుకంటే ఇటీవల మోత్కూరులో జరిగినటువంటి కార్యక్రమం లోపల వారికి ప్రతిభా పురస్కారాన్ని ప్రజాభారతి అందించడం జరిగింది. అట్లా అనేక పురస్కారాలు అందుకున్నారు శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు. గొప్ప వక్త కూడా, ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అమృతలత గారు, మంచి వ్యాఖ్యాత. వారికి సందర్భంగా వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమానికి డాక్టర్ లింగపల్లి రామచంద్ర గారు ఒకసారి వేదిక మీదకి రావాలకు చిరు సత్కారం. వారికి ఇటీవల వారి 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలేరులో వారికి గొప్ప ఒక అభినందన సంఖ్య తీసుకొచ్చి వారి సత్కరించాం. ఒక శాలువా సార్, ఒక శాలువా. చంద్ర గారు దాదాపు 5 దశాబ్దాల పైచిలుగా సాహిత్య సృజన చేస్తూ వస్తున్నారు. నాకు అక్షరాలు నేర్పేటువంటి గురువు సార్, సాహిత్య అక్షరాలు డాక్టర్ లింగపల్లి రామచంద్ర గారు. వారికి 80 ఏళ్ళు నిన్నటువంటి సందర్భంగా రామచంద్రామృతం అనే దానికి సిద్ధారెడ్డి గారే సభాధ్యక్షులుగా ఉండి నడిచినటువంటి సందర్భం. ఒక గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి కొంతమంది మాకు సౌజన్యం అందించడం జరిగింది సార్. వారికి మీ చేతుల మీదుగా చిరు సత్కారం. శ్రీ శెట్టిబాలయ్య యాదవ్ ఇలాంటి గౌరవ అతిథి. వారి కార్యక్రమానికి అంటే చెప్పుకోవడం తప్పులేదో ఒక 10,000 రూపాయలు మనకు సహకరించి కార్యక్రమానికి సహకరించారు సార్ శ్రీ శెట్టిబాలయ్య యాదవ్ గారు. వారికి ఆత్మీయ జ్ఞాపిక. శ్రీ శెట్టిబాలయ్య యాదవ్ గారు కవి, రచయిత, వ్యాఖ్యాత, సీనియర్ రొటేరియన్. వారు రోటరీ క్లబ్ భువనగిరి లోపల వారు అధ్యక్షులుగా, అసిస్టెంట్ గవర్నర్గా సేవలు అందించారు. మా అడగగానే కార్యక్రమం కొంత చేయూతను అందించారు శ్రీ శెట్టిబాలయ్య యాదవ్ గారు. వారికి మరి పేరు సార్ మేమంతా ఉంది శంకర్ గారు ఈనాటి కార్యక్రమ గౌరవతిని. వారు కూడా అదే స్థాయి లోపల సంధించి కార్యక్రమానికి మరొక 10,000 రూపాయలు అందించి కార్యక్రమ చేయూతను అందించారు. ఇదే కాదు, ఏ కార్యక్రమంగా మా శంకర్ సార్ ఎప్పుడు మాకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు సార్. వారు ఒక విద్యా సంస్థ నిర్వాహకులుగా, సాహిత్య ప్రేమికులుగా స్వయాన వివేకానంద సూక్తులు కూడా వారు పద్య రూపంలో పలికి రాయడం జరిగింది సార్. శ్రీ బండాల శంకర్ గారు, వారికి ఈ సందర్భంగా చిరు ఆత్మీయ సత్కారం. తర్వాత డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ గారు, వారిని ఆహ్వానిస్తున్నాం. వెళ్ళారా సార్? ఆ తర్వాత శ్రీమతి వెంకటరమణ గారు, వారు డిఆర్డి రమణ గారు కూడా డిఆర్డిఏ లోపల పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం కొంత వారు ఆత్మీయ చేయుత సౌజన్యాన్ని అందించారు. రమణ గారు. శ్రీ భోగ హరినాథి గారు, వారిని ఆహ్వానిస్తున్న వేదిక మీదకి రండి సార్, ప్లీజ్ తొందర రావాలి. భోగ హరినాథి గారు. ఆ తర్వాత పలుగుల సతీష్ కుమార్ గారు, ఇక్కడ వరుసగా ఉండాలి సార్.
పలువుల సతీష్ కుమార్ గారు, వీరు కూడా కొంత చేతులు అందించారు. భోగ హరినాథ్ గారు, పలువుల సతీష్ కుమార్ గారు, జనార్దన్ రావు గారు, హజారి జనార్దన్ రావు గారు ఉంటే రావాలి. శ్రీమతి యాదగిరి లక్ష్మి గారు, గాదె వెంకన్న గారు, శ్రీ గాదె వెంకన్న గారు, సిహెచ్ విద్యాసాగర్ గారు, మర్రి జయశ్రీ గారు, తోట వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి అన్న పలుగుల ఫ్రెండ్స్ పలుగుల సతీష్ కుమార్ గారు, పలుగుల సతీష్ కుమార్ గారు, గాదె వెంకన్న గారు, వారిని ఆహ్వానిస్తున్నాం. మర్రి జయశ్రీ గారి పక్షాన రాంప్రసాద్ గారు స్వీకరిస్తారు. గాదె వెంకన్న గారు కూడా ప్రజాభారతి కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు మాకు కార్యక్రమం సహకరిస్తూ వస్తున్నారు. గాదె వెంకన్న గారు, తర్వాత మర్రి జయశ్రీ గారి పక్షాన రాంప్రసాద్ సార్, వల్లాల విజయలక్ష్మి గారు వచ్చింటే వేదిక వద్దకు రావాలి. తర్వాత బయ్యని వెంకటేశ్వర్లు గారు ఇటీవల నిన్నటి రోజున ప్రజాభారతికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించారు. బయ్యని వెంకటేశ్వర్లు గారు, తర్వాత కొరుడూరి సత్యనారాయణ గారు, తీరుపల్లి చక్రధర్ రెడ్డి గారు, జడ్జి గారు కలిసి మా సన్మాన సీరియస్ ఆశిస్తున్నాం సార్. ఒకసారి వేదిక మీకు రావాలి ప్లీజ్. రండి సార్ ప్లీజ్. జయరాజ్ సార్, బయ్యన్ సార్, బయ్యన్ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఓకే రండి సార్ ప్లీజ్. అతిథి సత్కారం జయరాజ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని ఆహ్వానిస్తున్నాం. రామరెడ్డి గారు, తర్వాత సత్కారాన్ని బొల్ల హనుమంత్ గారు, ప్రజాభారతి అధ్యక్షులు, వారు సత్కారాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత రచన సాహితీ హరగోపాల్ సార్, అమ్మయాది సత్యనారాయణ సార్ ఉంటుంది. శ్రీ ఫౌండేషన్ పక్షాన మా మేడం గారు, ప్రధాన కార్యదర్శి గారు సత్కారం స్వీకరించాలి. బండారి జయశ్రీ గారు, బండారు జయశ్రీ గారు సంస్థ దాని నుంచి కూడా మాకు ఒక చేయుత అందుతుంది సార్. వారికి సత్కారం. థ్యాంక్ యూ సార్. ఇక ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మాన్య మహోదయులు జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గారికి అతిథి సత్కారం. దయచేసి మన సంస్థ సభ్యులందరూ కూడా వేదిక మీకు రావాలి. దయచేసి ప్రజాభారతి, ఆత్మీయ భారతి, అమ్మయాది, శ్రీ ఫౌండేషన్, తేజ, మహిళా భారతి సభ్యులందరూ వేదికకు వచ్చి సార్ మనం సత్కరించుకుందాం. అందరూ అన్నారండి సార్ వేదిక మీకు వచ్చి సార్ ముందు సత్కారం కానివ్వండి. తర్వాత అరవింద్ సార్ రండి, పూర్వ అధ్యక్షులు ప్రజాభారతి, దేవుని అరవిందరాయుడు గారు వేదిక మీకు రావాలి. ఉంటా సార్, ఓకే సార్, సార్ కానీ పర్లేదు సార్, పర్లేదు సార్, కానీ సార్ అందరు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఆ తర్వాత కార్యక్రమ సభాధ్యక్షుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, అట్లా ఉన్నారు సార్ అందరూ, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి అతిథి సత్కారం. వారిని సత్కరించవలసిన ముఖ్య అతిథి గారిని కోరుతున్నాం. జస్టిస్ గారిని డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, సద్దిరెడ్డి గారికి వేదిక సాధకుల స్వాగతం పలుకుతుంది. ఆ తర్వాత డాక్టర్ జె చెన్నయ్య గారికి ఇప్పుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి అతిథి సత్కారం. ఆ తర్వాత డాక్టర్ జె చెన్నయ్య గారు, ఈనాటి కార్యక్రమం గౌరవ అతిథి డాక్టర్ జె చెన్నయ్య గారు, జురు చెన్నయ్య గారు, ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెన్నయ్య గారికి సత్కారం.
డాక్టర్ జె చిన్నయ్య గారు, తెలంగాణ సాంత పరిషత్ ప్రధాన కార్యదర్శి, గొప్ప వ్యాఖ్యాత, జర్నలిజం లోపల గొప్పనైనటువంటి సేవలు అందించారు. తెలుగు విశ్వవిద్యాలయం PRO కూడా వారు అందించిన సేవలు అనన్య సామాన్యమైనటువంటివి. ఈనాటికి నిత్యంగా నిరంతరంగా తాను ఇస్తున్నటువంటి స్ఫూర్తి గొప్పనైనటువంటిది డాక్టర్ జి చెన్నయ్య గారు. వారి తర్వాత శ్రీ సద్ది వెంకటరెడ్డి గారు మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాల్సి కోరుతున్నాం సార్. ప్లీజ్. శ్రీ సద్ది వెంకటరెడ్డి గారు, వారు కూడా మేము మా రచయితల సంఘం చేసే కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. సద్ది వెంకటరెడ్డి గారు, వారికి సందర్భంగా ఆత్మీయ సత్కారం, అతిథి సత్కారం. ఇక కార్యక్రమం లోపల వెంటనే మనం పురస్కార స్వీకర్తల యొక్క స్పందన విందాం రెండు మాటలుగా. దయచేసి అందరూ కూర్చోవలసి గ్రూప్ ఫోటో, ఒకసారి ఒక గ్రూప్ ఫోటో సార్. సార్ మేడం మాట్లాడతారు సార్. ఒక్కొక్క మాట చెప్పండి, ఇంత దూరం వచ్చారు కదా. థ్యాంక్ యూ సార్. ఒక గ్రూప్ ఫోటో సార్. గ్రూప్ అందరూ ఒక్కసారి మీరు మెమోరీస్ పట్టుకుంటే సార్ అందరూ మీరు కూర్చోండి సార్. అతిథులు అందరూ కూర్చోండి సార్. పురస్కార గ్రహీతలు అందరికీ ధన్యవాదాలు. పురస్కార గ్రహీత ముందుగా మా డాక్టర్ నరసింహారెడ్డి సార్ను మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాం.